అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అన్నుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలండి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్ మంచూరియా అండి. అందరూ వెజిటేబుల్ మంచూరియా, చికెన్ మంచూరియా తిన్నారు కదా, ఎగ్ మంచూరియా ఏందా అనుకుంటున్నారా? చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్ ఉడకబెట్టినవి 4 తీసుకున్నాను, ఎల్లిగడ్డ, అల్లం, టమాటా సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, ఆయిల్, ఆనియన్, ఉప్పు, పెప్పర్ పౌడర్, కార్న్ఫ్లవర్, మైదా, ఎగ్స్ 2 తీసుకోవాలి. మనం ముందు ఉడకబెట్టిన ఎగ్స్ని ఒక దాంట్లో 4 భాగాలు చేసేసుకుందాము. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఒక దాంట్లో 4 పీసెస్ చేసేసుకోవాలి. అన్నీ అలా చేసేసుకొని పెట్టేసుకుందాము. అన్నీ అలా అయితే మొత్తం రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. నేనైతే మొత్తం కట్ చేసుకొని పెట్టేసుకున్నాను పక్కకి. మనం ముందు ఒక బౌల్ తీసుకొని 2 ఎగ్స్ వేసుకొని పగలగొట్టేసుకుందాము. ఎగ్స్ని బాగా గిలకొట్టేసుకోవాలి. ఎగ్స్ని దాంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి, కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. కొంచెం కార్న్ఫ్లవర్, 2 స్పూన్ల కార్న్ఫ్లవరు, 2 స్పూన్ల మైదా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ చేయాలండి మొత్తం అంతా అయ్యేదాకా. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుందాం మనము. వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తము కలిపేసుకుందాము. చూడండి, గట్టిదనం అలా ఉండాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకుందాం. మనం ఇది రెడీ చేసుకున్న మిశ్రమంలో ఒక ఎగ్గుని వేసి అందులో డిప్ చేసి నూనెలో వదలడమే. ఇందులో డిప్ చేయాలి, అందులో వేసేయాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు చేయాలి. ఇది మరి పల్చగా కూడా ఉండొద్దు. సైడ్కి ఎర్రగా అయిపోయినాయి కదా, మనం టర్న్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి బ్రౌనిష్ కలర్ వచ్చినప్పుడు తీసేద్దాం. మళ్ళీ ఒకసారి వేసుకుందాము. కొంచెం క్రిస్పీనెస్ అయ్యేదాకా ఉంచేసుకొని తీసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాము. కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైనాయి. మనం అల్లము వెల్లుల్లి సన్నగా కట్ చేసుకున్నాం కదా, అవి 2 బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేసుకొని తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కూడా రంగు మారాలి, బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా. కొంచెం తగినంత ఉప్పు వేసుకుందాం. అందులో వేసుకున్నామండి, చూసి వేసుకోవాలి ఉప్పు అయితే. చిల్లీ సాస్ వేసుకోవాలి కొంచెము. ఒకసారి మిక్స్ చేసుకుందాము. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం టమాటా సాస్ వేసుకుందాము. టమాటా సాస్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం సోయా సాస్, అన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని సాసెస్ అయితే మంచిగా ఉడకాలండి.
తర్వాత కొన్ని వాటర్ వేసుకుందాము. చూడండి, మనం అన్నీ రెడీ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా. సాసెస్ అయితే మంచిగా ఉడికిపోయాయి, దగ్గరికి అయితే వచ్చింది. ఇంకా అన్నీ రెడీ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి ఒక్క 2 నిమిషాలు పెట్టేసుకోవాలి. చూడండి, రెడీ అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. చూడండి, చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, వెరైటీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పుల్ల పుల్లగా, తీయగా చాలా టేస్ట్ ఉంటుంది. తప్పకుండానైతే మీరు ట్రై చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. బాయ్.